టాలీవుడ్‌ని వరుస అరెస్టులు వెంటాడుతున్నాయి. ముందుగా 'రాజ్ తరుణ్‌ను అరెస్టు చేశారు. ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని 'రాజ్ తరుణ్‌పై కేసు పెట్టింది. ఆ తర్వాత 'హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. 'హర్ష సాయి' బెయిల్‌పై బయటకొచ్చాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ లేడీ కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్' తనను లైంగికంగా వేధించాడని కేసు పెట్టింది. దీంతో 'జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. 'జానీ మాస్టర్' కూడా ప్రస్తుతానికి బెయిల్‌పై బయటకొచ్చాడు. కానీ ఆయనకిచ్చిన నేషనల్ అవార్డును మాత్రం వెనక్కి తీసుకున్నారు. మోహన్ బాబు కుటుంబంలో కూడా వివాదాలు మొదలయ్యాయి. కుటుంబం విషయంలో మీడియా కొంత అత్యుత్సాహం చూపించిందనే చెప్పాలి. దీంతో సహనం కోల్పోయిన మోహన్ బాబు ఓ మీడియా ఛానెల్‌పై దాడి చేశాడు. ఈ దాడిపై మోహన్ బాబుపై కూడా ఓ కేసు నమోదైంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అల్లు అర్జున్ వివాదం కాస్త డిఫరెంట్. డిసెంబర్ 4న 'పుష్ప 2' ప్రీమియం సందర్భంగా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్‌కి రావడం జరిగింది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రస్తుతానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఒక్క రోజులోనే బెయిల్‌పై ఆయన బయటకొచ్చాడు. తాజాగా ప్రసాద్ బెహ్రా అనే నటుడు కూడా లైంగిక వేధింపు కేసులో అరెస్ట్ అయ్యాడు. 'పెళ్లి వారమండి' అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ రీసెంట్‌గా 'కమిటీ కుర్రాళ్ళు' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'పెళ్లి వారమండి' వెబ్ సిరీస్ టైంలో తనను లైంగికంగా వేధించాడని ప్రసాద్ బెహ్రాపై ఓ యువతి కేసు పెట్టింది. దీంతో పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇలా టాలీవుడ్‌లో ఏదో ఒక కేసుల విషయమై వరుస అరెస్టులు వెంటాడుతున్నాయి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.